మంచిదండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఇర్మియా 30:21. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టిన వాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు నా సన్నిధిని వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. పరిశుద్ధుడవు తండ్రి, మీకు వందనాలు. ఇదిగోండి నాయన, నీ వాక్యము సెలవిచ్చినట్లుగా నా సముఖమునకు వచ్చినట్లుగా, నా సన్నిధికి వచ్చినట్లుగా ధైర్యం తెచ్చుకునే వారెవరు అని అడుగుతున్నావు ప్రభా. అలాగా దేవా నాయన, ముందుకు కొనసాగే అనుభవం దయచేయండి, సహాయం చేయండి. వాక్యం నీది నాయన. మేము ఇప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించుకొనబోతుండగా మీ సన్నిధి తోడుగుంచి అయ్యా దాంట్లో ఉన్న గొప్ప మర్మం మాకు బయలుపరి సాయం చేసినంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మేడం కొంచెం మీరు దగ్గరికి పెట్టుకోండి మేడం, వాయిస్ కొంచెం లో వినిపిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టిన వాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా వారిలో పుట్టినవాడే వారికి రాజుగా ఉంటాడు. అంటే చూడండి, దావీదును గనక చూస్తే వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ గొర్రెలు కాసే దావీదుగానే తెలుసు, లేకపోతే ఏదో నీ కపటం మాకు తెలుసు, నువ్వు ఈ యుద్ధం చూడటానికే వచ్చావు కదా అని కోపంతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అతనే రేపొద్దున వీళ్ళంతా కూడా సైన్యంలో ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళ మధ్య పుట్టిన వ్యక్తే మరి ఒక రాజుగా దేవుడు వాళ్ళను ఏలేవాడుగా నియమించినప్పుడు ఆ అన్నలందరూ ఏ విధంగా ఉంటారు? యోసేపుని చూసినప్పుడు, దావీదుని చూసినప్పుడు గాని, అలాగా ఈరోజు ఎన్నిక లేక, విలువ లేక, ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్యం చెప్తుంది, వారి మధ్య పుట్టినవాడే, వారిలో పుట్టినవాడే మరి రాజుగా ఏలే అనుభవం. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడేవాడు. ఇదొక ప్రశ్న. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడేవాడు. అందుకే మనం ఆయన సమీపమునకు వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకోవాలా. అందుకే యేసుప్రభు అంటాడు, మరి చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి, చిన్నవాళ్ళలాగా ఉండాలి. మనం ఆయన సమీపమునకు ఒక ధైర్యము, ఎప్పుడు ఆయన సమీపానికి వెళ్ళటానికి అసలు మనకు ధైర్యం వస్తుంది? ఆయన సన్నిధిలో నిలిచేనట్లుగా దేవుడు ఎప్పుడు చేరదీస్తాడు? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యెహోవా పర్వతమునకు ఎక్క తగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతమునకు 24వ వచనం 3వ వచనం 24వ కీర్తన 3. యెహోవా పర్వతమునకు ఎక్క తగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువ తగిన వాడు ఎవడు? మరి ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవాలన్నా, యెహోవా పర్వతమునకు ఎక్కాలన్నా, ఆయన సమీపమునకు నిలవబట్టడానికి ధైర్యం తెచ్చుకోవాలన్నా దేవుడే ఆయన సన్నిధికి మనల్ని చేరదీస్తా అంటున్నాడు. ఆ విధంగా ఆయన సన్నిధిలో దేవుడు చేరదీసిన వ్యక్తిగా, ఆయన సముఖ సన్నిధిలో నిలబడే వ్యక్తులుగా ఉంటే రాజులుగా దేవుడు మరి నిలబెట్టే ఆ గొప్ప అభిషేకంతో దేవుడు నింపుతాడు. కనుకనే మనము అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సన్నిధికి నిలబట్ట, ఆయన సన్నిధిని దేవుడు మనల్ని చేరదీయాలి ఆయన సన్నిధికి. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములున్నాయి అని 16వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుతారా? 16:8 కీర్తన. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను,
ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదలు. ఆఖరి వచనము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కనుక ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. అట్లాంటి సంపూర్ణ సంతోషం పొందుకోవాలంటే నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. దేవుడు అందరము ప్రార్థన చేస్తాం, లేకపోతే అందరం దేవుణ్ణి వెతికే వారంగా ఉంటాం, కానీ ఆయన సన్నిధికి మనల్ని దేవుడు చేరదీయాలి. అందుకే దావీదు అనేక కీర్తనల్లో దేవా నా ప్రార్థన ఆలకించు, నా విజ్ఞాపన ధ్వనికి నా మొర్రకు చెవియొగ్గుము. మనం ఎన్ని ప్రార్థనలు చేస్తామంటాం కంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాల. అలాగా ఆయన సన్నిధికి వచ్చినట్లుగా మనల్ని దేవుడు చేరదీయాల. ఆయన సన్నిధిని ఆయన యొక్క తర్వాత ఆయన సమీపమునకు రావటానికి ధైర్యం తెచ్చుకోవాల. ఒక్క మోషేనే ఆయన సమీపానికి వెళ్ళినప్పుడు దేవుడు అట్లాగా ధైర్యం మనకి ఎలాంటి ఆయన సమీపానికి వెళ్ళే అవకాశం, ఆయన సన్నిధికి దేవుడే మనల్ని చేరదీయాల. అందుకనే 17వ కీర్తన 5వ వచనం, ఎవరైనా సరే ఆయన సన్నిధిలో నేను నిలబడాలి, ఆయన సమీపానికి నేను వెళ్ళాలి. ఈరోజు చాలా మంది ఆశపడుతున్నారు, మేము కూడా దేవుణ్ణి చూడాలి, ఆయన సమీపమునకు వెళ్ళాలి, దేవుడు సన్నిధిని అనుభవించాలి అంటే అది చాలా మంచి ఆశ. అయితే ఆయన సమీపానికి వెళ్ళాలంటే ముందు ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ఆయన సమీపానికి ఆయన సన్నిధికి చేరదీయాలంటే చదవండి. నీ మార్గందు నాకు పరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఇక్కడ చూడండి 4వ వచనం నుంచి కూడా నేను చదువుతున్నాను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవుని నోటి మాటను బట్టి తన్ను తాను కాపాడుకున్నాడు. 17వ కీర్తన మొదటి నుంచి, యెహోవా న్యాయం ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము. చూసారా, నా మొర్ర అంగీకరించు. నేను ప్రార్థన చేస్తున్నా, కానీ దాన్ని అంగీకరించటం కూడా చాలా ముఖ్యం. అందరం మొర్ర పెడతాం, కానీ ఆ మొర్ర అంగీకరించబడాల. అలా అంగీకరింపబడాలి అంటే నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఫస్ట్ కపటం ఉండొద్దంట పెదవులలో. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయంగా చూచును. మరి దేవుని దగ్గర నుంచి ఇప్పుడు దావీదుకు తీర్పు రావాలి. మరి దేవుని దగ్గర నుంచి తీర్పు రావాలంటే కనుదృష్టి న్యాయంగా చూస్తుంది దేవుని కనుదృష్టి. మరి అట్లంటే మన కన్ను దృష్టి కూడా న్యాయంగా ఉండాలి కదా. ఇక్కడ చూడండి, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకొనుటకై మార్గములందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. చూసారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరమైనా మనం ఆయన సన్నిధికి దేవుడు చేరదీయాలి. ఆయన సమీపమునకు వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన సమీపానికి వెళ్ళి సన్నిధిలో ఉంటే చాలు, పుట్టిన వారు రాజుగా దేవుడు చేస్తాడు. అటువంటి గొప్ప కృప మనకు రావాలంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. ఆయన దేవుని దగ్గర నుంచి మనకు తీర్పు రావాలి. అలా దేవుని దగ్గర నుంచే మనకి తీర్పు రావాలంటే ముఖ్యంగా కాలు జారొద్దు. కాలు జారటం అంటే సడన్ గా మాట తప్పిపోవటం, ప్రవర్తన తారుమారవటం, కపటము, అట్లాగే మరి కనుదృష్టి. దేవుడు మనల్ని పరిశీలించి రాత్రి వేళ పరిశోధించినప్పుడు మన హృదయంలో అంతరంద్రియములలో తలంపుల్లో ఎక్కడ కనీసం ఒక చిన్న దురాలోచన కూడా, ఆలోచనలు వేరు, దురాలోచనలు వేరు. దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు. ఆ దురాలోచనలు కూడా
మన దగ్గరికి రాకూడదు. కనుకనే ముందు దేవుడు మన సన్నిధికి వచ్చినట్లుగా చేరదీస్తానంటున్నాడు. అసలు ముందు ఒకటి మనము ఆ నోటి మాట చేత అతిక్రమించొద్దు. దేవుడు వాక్యాన్ని బట్టి నోరు బాగా కాసుకోవాల, కాలు జారకూడదు. అంతేకాదు 12వ వచనం యెషయా గ్రంథం 52:12 చదువుదాం. 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళని అన్నాడు, ఏదో తీరిగ్గా బాసబట్టలు వేసుకొని భోజనం చేసటం అట్లా కాదు. ఆల్రెడీ మీ బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నాక వాటిని మీ భుజం మీద పెట్టుకొని ఏ క్షణమన్నా లేచి పరిగెత్తేటట్టుగా మరి భోజనం చెయ్యాలా అని చెప్పేసి అంటాడు. అట్లాగా మీరు త్వరపడి బయలుదేరరు. ఈరోజు ఈ వాక్యము వింటున్న వారెవరైనా చాలా మంది దేవుడు ఏదన్నా చెప్తే ఆయన సన్నిధికి ప్రార్థనకి రావటానికి బాగా లేటుగా చేస్తారట. త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. పారిపోయేటట్టుగా దేవుడు ఒక పని చెప్పాడు అంటే అది పారిపో రీతిగా పరిగెత్తాల ఆయన సన్నిధికి. ఎవరినన్నా రక్షణ నడిపించటానికి దేవుడు ఎవరినన్నా చూపించాడంటే వాళ్ళకు సువార్త చెప్పడానికి బాగా స్పీడ్గా బయలుదేరి వెళ్ళాలి. వెంటనే చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. చాలా సేవలో దేవుని సన్నిధిని నిలబడాలి అని అంటే సోమరులు, బద్ధకంగా ఉండేవాళ్ళు, మరి అలాంటి వాళ్ళు ఆయన సమీపానికి రాలేరు. ఒక రాజుగా నువ్వు ఉండాలి, అభిషేకింపబడాలి అని అంటే చురుకుగా ఉండాలి. ఆయన సమీపానికి నువ్వు రావటానికి ధైర్యం తెచ్చుకోవాలంటే నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, కాలు జారకూడదు. రెండవదిగా పారిపోవు రీతిగా పోవట్లేదు. అంతేకాదు పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. మనం గనక అట్లాగా దేవుడు త్వరపడి బయలుదేరమనంగా వెంటనే బయలుదేరితే, పారిపోవు రీతిగా వెళితే యెహోవా మీ ముందర నడుచును. దేవుడు తప్పకుండా ముందు నడిచి ఇశ్రాయేలు దేవుడు సైన్యానికి వెనుకటి భాగమునకు కావలి కాయును. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ వెనక మరి ఫరో సైన్యం వస్తూ ఉంటే దేవుడు ఆ వెనక ఆ సైన్యానికి కావలిగా ఉన్నందువలన ఇశ్రాయేలీలంతా వాళ్ళకి కనబడలేదు. అట్లాగా దేవుడు మనల్ని శత్రువు నుండి మరుగు చేస్తాడు, కాపాడుతాడు. సైన్యానికి వెనుకటి భాగానికి కూడా కావలి కాస్తాడు. అంటే చూడండి, సైన్యానికి వెనుకటి భాగం కావలిగా ఎటువంటి ఒక్కటి కూడా మనం పోగొట్టుకోం, ఒక్కటి కూడా నష్టపోం. ముందు ఉంటాడు, వెనక ఉంటాడు. ఎంత గొప్ప కృప చూడండి. ముందు తోడుకుంటాడు, వెనక తోడుకుంటాడు. ఒక రాజుకి సైన్యం నష్టపోతే జనక్షయము రాజులకు నష్టం కలిగిస్తుంది. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మనకు ముందు వెనక ఆవరించి మనల్ని కాపాడాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే త్వరపడి బయలుదేరాలి. ఏదైనా దేవుని పనుల విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు. ఆయన సేవను కూడా అశ్రద్ధగా చేయొద్దు. ఆయన ఏ పని చెప్పినా ఒకళ్ళ కోసం ప్రార్థన చేయమంటే వెంటనే ప్రార్థించే వారంగా ఉండాలి. అట్లాగా పారిపో రీతిగా ఏదన్నా ఒక ఉపద్రవం వస్తే ఎట్లా పారిపోతాం, అట్లా పారిపోయే రీతిగా ఉండాలి పరిచర్యలో. అట్లా ఉన్నప్పుడే ఆయన యొక్క సన్నిధికి మనం చేరగలం. ధైర్యంగా ఉంటుంది, ధైర్యం. అందుకే హగ్గయి 1:7 చదువుదాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. కాగా సైన్యంలోకి అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఇంకా చదవండి. పర్వతములు ఎక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి
నన్ను గనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావలనని మీరు ఎదురు చూతురు గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇంట్లో కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. ఇంకా చదవండి. చాలు. హగ్గయి గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడేమో ఈ వాక్యం వింటున్న వాళ్ళందరినీ ఒక రాజుగా అభిషేకం ఇచ్చి వారిలో పుట్టిన వాళ్ళనే ఒక రాజుగా చేయాలని ఆయన సమీపమునకు అసలు సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే అమరుండై ఉన్న దేవుడు. కానీ ఎంత గొప్ప కృపతో ఆయన తన సమీపానికి తీసుకొని రావాలని, అంతేకాదు ఆయన సన్నిధికి మనల్ని చేరదీయాలని ఇంత గొప్ప ప్రణాళిక ఉంటే, హగ్గయి కాలంలో మందిరం పాడైపోయి ఉంటే ఈ ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు పట్టించుకోవట్లేదు దేవుని మందిరం ఎట్లున్నా సరే అని. అందుకనే 7వ వచనంలో ప్రవక్త, ఇక్కడ పైనుంచి నేను చదువుతున్నాను, 3వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొనుచున్నారే. అందుకు యెహోవా వాక్కు హగ్గయికి సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా చెప్పండి? సరంబి వేసి ఏసీ ఉంది, కూలర్ ఉంది, ఎండాకాలం ఉంది, బయటకు వెళ్తే ఎండ, హాయిగా ఇంట్లో కూర్చొని పండుకోవటానికి సరంబి కూల్ అన్ని వేసిన ఇళ్లలో నివసించడానికి అసలు ఈ సమయమా? మనుషులు పాడైపోతున్నారు. దేవుని మందిరం అంటే మనుషులే మందిరాలు. అవన్నీ కట్టాల్సిన పని మన దేవుడు మనకు అప్పగిస్తే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. ఇదే మనకి సిగ్నల్. నువ్వెంత కష్టం ఎక్కువ ఉంటది, ఫలితం తక్కువ ఉంటది. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకుంది. ఈ మధ్య కాలంలో ఎవరికైనా బాగా ఆకలి 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 తిన్నా ఇంకా తినాలి 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 అనిపిస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? మీరు చెప్పవలసిన మాటలు ఎవరికో ఉన్నాయి, వాళ్ళకు మీరు దేవుని మాటలు చెప్పటంలో తొందరపడి బయలుదేరట్లేదు, తర్వాత ఏమో పారిపో రీతిగా వెళ్ళి చెప్పట్లేదు. అందుకని అది ఆకలిగా ఎక్కువ అవుతుంది మీకు. తర్వాత బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది. ఎన్ని నీళ్లు తాగినా గానీ సరిపోవట్లేదేమో, తాగాలని. అట్లాగే చలి జ్వరం లాగా ఎప్పుడు చలి, పనివారు కష్టం చేసి సంపాదించుకున్న జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. కనుక దేవుడు అంటున్నాడు 7వ వచనంలో, కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఈరోజు అందరూ ఆలోచించాల్సిన సమయం. పారిపో రీతిగా బయలుదేరట్లేదు, త్వరపడటం లేదు. పైనున్న వాటిని చూడమంటే భూ సంబంధమైన వాటిని చూస్తా ఉన్నారు. పర్వతం లెక్కి మానును తీసుకుని వచ్చి మందిరమును కట్టించిన దాని యందు నేను సంతోషించి తిని. కనుక దేవుని మందిరం కట్టాలి, పర్వతాలు ఎక్కాలా అంటే దేవుని సన్నిధికి సమీపించి, దేవా నేను కట్టవలసిన మందిరాలు ఎక్కడున్నాయి, ఆ ప్రజలు ఎక్కడున్నారు అని దేవుని దగ్గర అడిగే వ్యక్తులుగా ఉండాలా. అదే పర్వతం ఎక్కి శ్రేష్టమైన మాను, దేవుడు ఎవరిని రక్షణలోకి నడిపియాలని ఆయన ఉద్దేశంలో ఉందో మీ ద్వారా వాళ్ళను దేవుని దగ్గరే కనుక్కొని చెప్పే వాళ్ళంగా ఉండాల. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలినవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ధ్యానం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో. చూసారా, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, అలాగే ఈ రోజు పరిశుద్ధాత్ముడు మనందరికీ చెప్తూ, ఒకవేళ ఏదన్నా యోగ్యమైంది ఈ భూమి మీద ఏదైనా ఉంటే, దేవుడు దగ్గర నుంచి మెప్పు కావాలి అనుకుంటే ముందు సత్యమైనవి ఏంటో మనం గ్రహించాలి. సత్యమైనది ఏంటి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యమైందంటే, సత్యం అంటే యేసు ప్రభు.
ఏవి సత్యమైనవి అంటే దేవుని యేసు ప్రభు మార్గాలే సత్యమైనవి కనుక వాటి మీదే ధ్యానం ఉండాలి. ఏవి మాన్యమైనవి శ్రేష్టమైనవేంటి? ఈ భూ సంబంధమైనవన్నీ కూడా కంటికి ఇంపుగా కనబడతాయి గాని అవి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. ఇప్పుడు మనము ఎన్నో పెద్ద యుద్ధాలు చూస్తున్నాం. వీటిల్లో కంటికి ఎన్నో మాన్యంగా పలానది కొన్ని సంవత్సరాలు కట్టారు, ఇది ఇంత బాగుంటది అంత బాగుంటది అని టూరిస్ట్ గా అవి వెళ్ళి చూసిన వాళ్ళే అవన్నీ. కానీ ఈ రోజంతా చూడండి ఒక్కొక్క అదేదో ఒకటి పడగానే అవన్నీ బూడిద కుప్పలాగా అంతా కూడా పాడైపోయిన పరిస్థితిలో ఎంతసేపు ఉన్నది చూడండి. ఎంత పెద్ద కట్టడాలైనా గాని ఏదైనా, అందుకే యేసుప్రభు అంటాడు ఈ దేవాలయంను కట్టండి 3 రోజుల్లో మళ్ళీ నేను లేపుతాను అంటే శిష్యులకు అది అర్థం కాల. నిజంగా ఇంత హేరోదు రాజు ఇంత మంచిగా డెవలప్ చేసిన ఈ దేవాలయము 3 రోజుల్లో మళ్ళా ఎట్లా కట్టగలరా అనుకున్నారు. కానీ దానికంటే విలువైంది ఈ శరీరం అనే దేవాలయం. అది మళ్ళా తిరిగి 3 రోజుల్లో లేపుతానంటే అది అర్థం కాల. అందుకనే ఆ వాక్యం సెలవిచ్చినట్లుగా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్లకు, అలాగే న్యాయం మనం ఎవరికి న్యాయం తీర్చాలి అనగా ఎవరికి సువార్త ప్రకటించాలి. అపవాది దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తెంచుటయు. చూసారా, నిజమైన ఉపవాసం అంటే ఏంటి? మరి ఒకవేళ యేసు ప్రభు సిలువ ధ్యానం చేస్తా 40 రోజులు 50 రోజులు మేము ఉపవాసం ఉంటాం అని చెయ్యొచ్చు. కానీ అసలు నిజంగా దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? నిజమైన ఉపవాసము దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తెంచుటయు. ఇది కదా న్యాయం తీర్చాలి. మనం న్యాయం తీర్చాలంటే ఎవరైతే కాడిమాను మోకులు కట్టి దుర్మార్గుడు వాళ్ళని మేకులతో బిగించిన వ్యక్తులుగా ఉంటున్నారు, మనం వాళ్ళకి న్యాయం తీర్చి విడిపించాల. కాబట్టి ఏవి పవిత్రమైనవో, దేవుడి మాట వింటమే పవిత్రత. ఏవి రమ్యమైనవో, రమ్యమైన వాటి మీదే మనసు పెట్టాలి. ఆ పరలోకమే నిజమైన రమ్యమైనవి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి, అసలు వారిలో పుట్టినవాడు వారికి రాజు అవుతాడు కాబట్టి ఖ్యాతి గల వాటి మీదనే మనం మనసు పెట్టాలి. ఖ్యాతిని తీసుకొచ్చేవి భూ సంబంధంగా నిజమే కావచ్చు. ఎంత పెద్ద కలెక్టర్ అయినా రిటైర్డ్ అయిన తర్వాత ఉట్టి వ్యక్తే కదా. ఎంత పెద్ద సీఎం అయినా 5 సంవత్సరాలే కదా పరిపాలన, తర్వాత అంతా కూడా మామూలు వ్యక్తే కదా. అయితే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఒకవేళ పేతురు, యోహాన్లు ఈ రోజు వరకు కూడా దేవుని దగ్గర ఎంత పరలోకంలో 12 గుమ్మాలు ఉన్నాయి. అవి నిజమైన ఖ్యాతి, అది తగ్గిపోయేది కాదు ఖ్యాతి. మనమేమో ఈ భూ సంబంధంగా పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, లేకపోతే మంచి మంచి బిల్డింగ్, ఇవే మాకు ఖ్యాతి అనుకుంటారు. ఎంతసేపు అండి? ఏవి ఖ్యాతి గలవో, నిజమైన ఖ్యాతి గలవేంటి? అసలు నాకు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి అంటాం కంటే కూడా ఎవరైనా కానీ పలానా వాళ్ళు వచ్చి మాకు సువార్త చెప్పారు, లేకపోతే ఆ టైంలో మేము చనిపోయే వాళ్ళం అని మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తే అది నిజమైన ఖ్యాతి. అది ఖ్యాతి గల వాటి మీద ధ్యానం ఉంచుకొనుడు. మనం ఎప్పుడు కూడా మన ధ్యానం వాటి మీదే పెట్టాల. అలాగా ఎప్పుడు వాటి మీద ధ్యానం ఉంచి, మరి దేవా నేను నేను న్యాయం తీరుస్తాను, నేను ఖచ్చితంగా రమ్యమైన వాటి మీదే ఉంటాను అని ఏ టైం అయినా పారిపోయే వాళ్ళకలాగా ఒక డాక్టర్ని చూడండి, ఎమర్జెన్సీ కేసు వస్తే నిమిషాల మీద పరిగెత్తుతారు. ఒక పోలీస్ వాళ్ళు చూడండి నిమిషాల మీద ఎట్లా పరిగెత్తుతారు, ఏదన్నా అయితే పారిపోయినట్టుగా పోతారు. ఒక అంబులెన్స్ చూడండి పారిపోయినట్టుగా ఎట్లాగా పరిగెత్తుతారు. వాటన్నిటికంటే కూడా ఎమర్జెన్సీ మన పరిచర్య. కాబట్టి మనము అలా పారిపోయిన రీతిగా ఉండాల. ఎఫెసీ 1:19 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుణ్ణైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూసారా, ఎఫెసీ సంఘస్థులు ఇక్కడ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఎఫెసీ సంఘస్థులకి పూర్తిగా దేవుని సత్యాలు పౌలు భక్తుడు చెప్పేవి ఇంకా అర్థం కావట్లే. వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడాల. పరిశుద్ధాత్మను గూర్చి గాని, అభిషేకాన్ని గూర్చి గాని, ఈ పారిపో రీతిగా వెళ్ళటం గాని, ధ్యానం దేని మీద పెట్టాలి అని, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియటంలా. అందుకనే మీకు కెన్నెత్ ఈ హ్యాగిన్ అనే దైవజనుడు గురించి ఆయన ఇదే వాక్యం వచ్చిందట చదువుతున్నప్పుడు. దేవుడు అతనికి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఇది చదవగానే ఆయన కనిపించిందంట, అవును అసలు నేను ఇప్పుడు 16 సంవత్సరాలు సేవ చేశా, కొంతమంది రక్షణలోకి వచ్చారు, మరి దేవుడు నన్ను ఏ పిలుపుతో పిలిచాడో నాకేం తెలుసు. అపోస్తులుడిగా ఉంటాను పిలిచాడా, సువార్థికునిగా పిలిచాడా, లేకపోతే ఏ పిలుపుతో? అసలు నా పిలుపు ఇంతేనా, ఎక్కువ ఉందా, ఇంకా తక్కువ ఉందా? పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మరి ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, నా మహిమ ఎంతుందో. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నా. కాబట్టి నాకు ప్రత్యక్షత గల మనస్సు కావాలి, నాకు జ్ఞానం కావాలి. ఇంకా నేను పొందుకున్న అభిషేకమేనా, ఇంకా ఉందా, దీని లోతు ఎంత, పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత? వెళ్ళి భార్యకు కూడా చెప్పాడంట తలుపు కూడా కొట్టొద్దని. గదిలోకి వెళ్ళి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కొద్ది రోజులు అట్లా దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉండగానే శరీరధారిగా నిజంగా యేసు ప్రభు అయిన గదిలోకి వెళ్ళి, నువ్వు ఈ 16 సంవత్సరాలు చేసిన సేవ అసలు నా దృష్టిలో సేవే కాదు, ఇట్లా కాదు నేను నిన్ను వాడుకోవాలనుకుంది. నిన్ను పిలిచిన పిలుపు వేరు, నీకు ఇచ్చే బలాతిశయం వేరు, నీ మహాత్మ్యం వేరు పరిశుద్ధులలో అంటే ఆయన చాలా ఆశ్చర్యపోయి, అదేంటి ప్రభా నేను ఇప్పటి వరకు చేసిందంత వేస్టేనంటే ఆ వేస్టే. తర్వాత దేవుడు అతనికి అపరిమితమైన శక్తి, ఎంత ఉన్నతమైన అభిషేకం. ఈయన సాక్ష్యాన్ని విని చెన్నై పట్టణంలో సాధు సుందర్ సెల్వరాజ్ అనే దైవజనుడు, ఏంటి కెన్నెత్ ఈ హ్యాగిన్ గారు అమెరికా దేశంలో ఉన్న వాళ్ళకే దేవుడువా, మరి నేను ఇక్కడ చెన్నైలో ఉన్న వాళ్ళకు నువ్వు దేవుడు కాదా? నాకు కూడా ఆ జ్ఞానం ప్రత్యక్షత గల మనసు నాకు కావాలా, నాకు కూడా నా మనోనేత్రాలు వెలిగింపబడాలా, నేను కూడా నాకున్న శక్తి ఏంటో, నేను చేస్తున్న పరిచర్యనైనా ఇంకా నాకు కూడా ఆ శక్తి కావాలని ఆయన కూడా సేమ్ అట్లాగే ప్రార్థన చేస్తూ, నువ్వు కెన్నెత్ హ్యాగిన్ గారికే దేవుడువా, నాకు కాదా, నాకు కాదా, నాకు కాదా అని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని కూడా దర్శించి ఎలాంటి శక్తితో అంటే, యెషయా గ్రంథం చదివితే యెషయా భక్తుడు వచ్చి అతనికి బోధించడం, ఇర్మియా గ్రంథం చదువుతుంటే ఇర్మియా భక్తుడే వచ్చి అతనికి బోధించడం, ప్రకటన గ్రంథం చదువుతుంటే ప్రవక్త అయిన యోహాన్ వచ్చి అపోస్తులుడైన యోహాన్ భక్తుడు వచ్చి అతనికి ఎంతో వివరంగా మర్మాలన్నీ బోధించడం, ఎంతో గొప్ప శక్తివంతంగా ఇప్పటికి కూడా వాడబడుతూ ఉన్నారు. చూసారా, ఆ భక్తులు పట్టుదలతో అట్లాగా అడిగి దేవుని యొక్క శక్తిని పొందుకుంటే మనం ఇంకెంత అడగాలి చెప్పండి? మనకు అవసరం లేదా? ఏదో పాట పాడుతున్నాను ఇంతే కాబోలు నా పరిచర్య, ఏదో 5గురికి సువార్త చెప్తున్నాను ఇంతే కాబోలు నా పరిచర్య, ఏదో కొంతమందికి కొన్ని సంఘాలు కట్టాను ఇంతే కాబోలు నా పరిచర్య అని మీరు అనుకుంటున్నారేమో. సరిపోదు. ఆయన మన మనోనేత్రాలు వెలిగింపబడాల. అసలు మనల్ని పిలిచిన పిలుపేంటో తెలుసుకుంటే దేవుని దగ్గర అసలు ఆ శక్తి మనం కూడా పొందుకుంటే ఎంత కృప ఉంటుందో చూడండి. ఈ భక్తులంతా ఈ భూమి మీద దేవుని దగ్గరకి వెళ్ళి ఈ భూమి మీదనే బ్రతికి ఉన్న, ఈ భూమి మీదనే బతికున్న కాలంలోనే దేవుని దగ్గర నుంచి దేవుడి యొక్క ఉద్దేశం తెలుసుకుని ఎంత గొప్ప పరిచర్య చేశారు. ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్న మాట అదే. ఏంటి అనంటే,
పారిపో రీతిగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ మాట చెప్పాం, వెంటనే పారిపో రీతిగా వెళ్ళాల. అంటే త్వరపడి బయలుదేరాలి. అంటే తొందరగా మా మనోనేత్రాలు తెరువు ప్రభా అని ప్రార్థన చేయాల. ధ్యానం వెంటనే లోబడాల. ధ్యానం పైనున్న వాటి మీద, ఏవి రమ్యమైనవి, ఖ్యాతి గలవి, సత్యమైనవి, వీటి మీదే ధ్యానం ఉంచుకోవాలి. వెంటనే లోబడాల. మరి ప్రవర్తనను గురించి ఆలోచించుకొని, నిజమే కదా నేను మందిరం కట్టాల్సింది ఇంకా కట్టడం లేదని క్షమాపణ కోరాల. ఇట్లా గనక కాలు జారిపోనీయకుండా నోటి మాట చేత జాగ్రత్తగా నా నోరు కాచుకుంటా ఉంటే, ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 5:13 బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనము తెలియచేయడు. చదవండి ఎవరైనా పేతురు రాసిన మొదటి పత్రిక 5:13. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయుడి. ఎంత ఆన్లైన్ అయితే మాత్రం మీరు అసలు కనీసం ఒకరికొకరు ప్రైజులాడు కూడా చెప్పుకోవట్లేదంట. ఇక గబక్కనే టైంకి కాదు అసలు. మనము బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అసలు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలా? చెప్పుకోవట్లేదట. మీరు ఒకరినొకరు పలకరించుకోవట్లేదట. ప్రేమగల ముద్దుతో ఒకరికొకరు వందనములు. ప్రేమగల ముద్దుతో అంటే క్షమించటం. ముద్దు అంటే క్షమాపణ. ఎవరన్నా ఒకవేళ ఏమన్నా గాయపరిచినట్లుగా మనకున్నా గానీ అదన్నీ కూడా మర్చిపోయి ప్రేమతో ఒకరినొకరు పలకరించుకోవాలా, ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలా. అది మర్యాద. క్రైస్తవ జీవితంలో అది మర్యాద. వందనాలు, పలకరియడం, బాగున్నారా అని అనడం, పలకరియడము, వందనాలు చెప్పటం. ఈరోజు ఈ ఆన్లైన్ లో జాయిన్ అవుతున్న వాళ్ళంతా కూడా మరి టక జాయిన్ అవుతున్నారు, టక వెళ్ళిపోతున్నారట. అట్లా ఉండకూడదట. మరి అందరూ ఒకరినొకరు కనీసం పలకరించుకొని, మీరెంత బిజీగా ఉన్నా, ఎంత ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా ఒక నిమిషం అందరికీ వందనాలు అని చెప్పడము అది దేవుని యొక్క పద్ధతి. దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం గనక గ్రహించండి. మరి ఎప్పుడైనా కూడా దేవుడు ఎప్పుడు ఒక క్రమం ఉంటది. క్రీస్తు సంఘం అంటేనే క్రమం. కాబట్టి క్రీస్తు నందున్న మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇట్లా గనక ఉంటే సమాధానం కనుక వందనాలు చెప్పుకోవటంలో వందనాలు చెప్పాలా. అంతేకాదు దేవుడు మనకు జ్ఞానం, ప్రత్యక్షత గల మనసు ఇవ్వాలని ప్రార్థించండి. ధ్యానం వేటి మీద పెట్టుకోవాలో గ్రహించండి. దేవుని మందిరం కట్టడానికి ప్రవర్తన ఆలోచించుకొని పారిపో రీతిగా త్వరపడిగా వెళ్ళట్లేదు అని దేవుడు కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి అట్లా మేము నిర్లక్ష్యంగా ఉండం దేవా, మా కాలు జారనివ్వం ప్రభా, మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకున్నట్లయితే మరి వారిలో పుట్టినవాడే వాళ్ళ మధ్యలో రాజుగా ఉండి వాళ్ళని ఏలేటట్టుగా దేవుడు ఆమె సన్నిధికి రానిచ్చే గొప్ప అవకాశం. ఒకవేళ ఈ భూమి మీద ఇంకేదో గొప్ప ఆశీర్వాదం ఇస్తాను అంటే అది ఎంత మటుకి ఉంటుందో లేదో. ఎందుకంటే ఒక పెద్ద ఉపమాన, జస్ట్ ఒక కథ. ఒక రాజుగారంట తన రాజ్యంలో అందరికీ చాటింపేసిండంట. చాటింపేసి ఇదిగో ఈ రోజు ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయో మీరు వచ్చి ఎవరైనా కానీ ఈ వస్తువులన్నిటినీ మీరు ఒక వస్తువును మీరు తీసుకొని పోవచ్చు అని చెప్పి రాజుగారు కూడా కూర్చున్నారంట. వచ్చి ప్రజలు టక రాజ్య ప్రజలందరూ వచ్చి అసలు ఉన్న వస్తువులన్నీ దొరికింది సందని అందరూ టక వాటిని తీసుకొని పోతున్నారంట. కానీ అక్కడే కూర్చున్న రాజుగారిని ఒక అమ్మాయి మాత్రం వచ్చి, రాజుగారు మీరు నాకు కావాలి అన్నప్పుడు ఆ రాజుగారు చాలా ఏడ్చాడంట. నా కుమార్తె ఇంతమంది నేను ఇచ్చిన
ఈ గిఫ్ట్ల వైపే చూశారు కానీ ఎవ్వరు కూడా నేను కావాలని కోరుకోలేదు, నువ్వు ఒక్కదానివే నన్ను కోరుకున్నావు అని ఆ రాజుగారు మరెంతో దుఃఖంతో కనీసం ఒక్క అమ్మాయి అన్న నన్ను కోరుకుంది అని సంతోషించారు. ఈరోజు కూడా అదే యేసు ప్రభు అలాంటి హృదయంతోనే ఉన్నారు. ఎంతో మంది ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు లేకపోతే వాటి కోసమే పరిగెత్తుతున్నాం కానీ ఆయన సన్నిధికి వెళ్ళే ఆ గొప్ప అవకాశం, ఆయన ముఖాన్ని చూసే అవకాశం మోషే కోరుకున్నది అదే. ఏవి రమ్యమైన విఖ్యాతి గలవి, అయ్యా నేను నిన్ను చూడాలి, ఎంత గొప్ప ఆశ. ఆయన కోరుకుంది ఏంటి? ఈ భూమి మీద చూడండి, నేను నిన్ను చూడాలి. దేవుడికి బాగా సంతోషమైంది. ఆయన సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్న వాడెవడు? నువ్వు ధైర్యం ఎప్పుడు ధైర్యం ఉంటుందో తెలుసా? మనం ఆశ, ధ్యానము ఇలాంటి వాటి మీద ఉన్నప్పుడు, అందరినీ ప్రేమిస్తూ అందరికీ గౌరవిస్తూ వందనాలు చెప్తూ ఇట్లా మనం గనక ఆయన సన్నిధిని కోరుకుంటే, ఆయన సమీపమునకు వెళ్ళాలి. ఈ ఆశ నాకు కూడా ఆ జ్ఞానం ప్రత్యక్షత మనసు కావాలి ప్రభా. ఆ జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఉంటే ఏమవుతుందంటే రోజు దేవుడు మనతో మాట్లాడే అనుభవం వస్తుంది. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడే అనుభవం వస్తే ఇతరులకు ఉపయోగమేమో కానీ దేవుని స్వరం రోజు వింటే ఈ చెవులు ఎంత ధన్యం, ఈ భూమి మీద ఈ శరీరం ఎంత ధన్యం అయితే చెప్పండి. ఎంత గొప్ప కృప. అది కోరుకోవాలి మనం. కనుక ప్రార్థన చేసుకుందాం, కాలు జారనివ్వద్దు. మన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఈ వాక్యం అంతా వివరంగా పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటూ నిజమైన మార్పు చెందుతూ, మీరు పారిపో రీతిగా వెళ్ళట్లేదంటే ఎంటెంటనే కూడా ఒప్పుకోవటలేదు, ఎంటెంటనే కూడా లోబట్టలేదు. ఇప్పటికన్నా లోబట్టడానికి ఇష్టపడుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. మీరు కూడా అయిపోయినాక ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం.